పెంచేందుకు కొన్ని సన్నివేశాలను నటీనటులతో చిత్రీకరించడమైనది. పోలీసులు, బాధితులు, నిందితుల కథనం ప్రకారం ఇది నేషనల్ హైవే నెంబర్ 9 చౌటుప్పల్ మండలంలో తూఫాన్పేట్ ప్రాంతం. రాత్రంతా హైవేలో ప్రయాణించే ప్రయాణికులతో, డ్రైవర్లతో రద్దీగా ఉండే దాబాలు తెల్లవారుతున్న కొద్దీ నిద్రావస్థలోకి జారుకుంటాయి. ఉదయం 7:30 గంటల సమయంలో ఓ వ్యక్తి టిఫిన్ చేయడం కోసం ఓ దాబా ముందు ఆగాడు. లోపలికెళ్లి ఓ టేబుల్ ముందు కూర్చున్నాడు. దాబాలో ఎలాంటి అలికిడి లేదు. అసలు దాబా తీసిందా, మూసేశారా అని అతనికి అనుమానం వచ్చింది. ఎవరైనా ఉన్నారా అని పిలిచాడు. ఎలాంటి సమాధానం రాలేదు. మరోసారి పిలిచాడు. ఎవరూ పలకలేదు. లోపలికి వెళ్లి తొంగి చూశాడు. రక్తపు మడుగులో ఓ జంట పడింది. వెంటనే అక్కడికి దగ్గరలో ఉన్న ఎస్టీడీ బూత్ కు వెళ్లి పోలీసులకు ఫోన్ చేశాడు. సార్, నేను హైవే మీద వెళుతూ తూప్రాన్పేట దగ్గర ఓ డాబాలో ఛాయ్ తాగడానికి ఆగాను. డాబా లోపల ఓ జంట రక్తపు మడుగులో పడి ఉన్నారు సార్ అంటూ వివరాలన్నీ అందించాడు అతను. వెంటనే సిఐ తన సిబ్బందితో కలిసి తూప్రాన్పేట బయలుదేరాడు. జవాలు పడి ఉన్న తీరు, అక్కడి పరిస్థితులు చూస్తే జరిగింది హత్యేనని వారికి అర్థమైంది. వెంటనే క్లూస్ కోసం గాలించారు. కానీ హత్యకు ఉపయోగించిన ఆయుధం కానీ ఇతర ఆధారాలు కానీ వారికి లభ్యం కాలేదు. అక్కడున్న గ్రామస్తులను విచారించేసరికి చనిపోయిన వారి వివరాలు అందించారు. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. ప్రేమ్చంద్ జోషి, నిర్మలా బాయి 10 ఏళ్ల క్రితం ఆ డాబాను ప్రారంభించారు. వాళ్ళు రాజస్థాన్ కు చెందినవారు. మన రాష్ట్రానికి 20 ఏళ్ల క్రితం వచ్చారు. 10 ఏళ్ల పాటు హైదరాబాద్ లో చిన్న చిన్న వ్యాపారాలు చేశారని చెప్పారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కి తరలించారు పోలీసులు. ఇంట్లో కూడా ఆ జంట హత్యల గురించి ఆలోచిస్తూ పడుకున్నాడు సిఐ రామేశ్వర్. వాళ్లను దోపిడీ దొంగలే హత్య చేసి డబ్బు దోచుకుపోయి ఉంటారు. అదే నిజమైతే హైవే నెంబర్ 9 లాంటి మహా బిజీ హైవే మీద అలాంటి దోపిడీ హత్యలు జరుగుతున్నప్పుడు ఎవరికీ తెలియకుండా ఎలా ఉంటుంది అని ఆలోచిస్తుండగా సడన్ గా అతనికో క్లూ దొరికినట్లయింది. అవును, ఎంత చిన్న దాబా అయినా ఆ దాబాలో వర్కర్స్ ఉండాలి కదా. పొయ్యి దగ్గరో, సర్వింగ్ చేయడానికో, క్లీనింగ్ చేయడానికో. మరి అలాంటి దోపిడీ హత్యలు జరుగుతున్నప్పుడు వారు ప్రతిఘటించలేదా, కేకలు వేయలేదా? ఆ వర్కర్స్ ఏమయ్యారు అసలు?
మర్నాడు మళ్లీ దాబా చుట్టుపక్కల వాళ్లను కలుసుకొని ఆ దాబాలో పనిచేసిన వర్కర్స్ గురించి ఆరా తీశాడు రామేశ్వర్. ఆ దాబాలో 3 వర్కర్స్ పనిచేసేవారని తెలిసింది. అయితే వారు హత్యలు జరగకముందే పని మానేశారా లేక సెలవులో పోయారా, అసలేమయ్యారు అనే విషయాలు మాత్రం తెలియలేదు. అయితే సిఐ రామేశ్వరికి కీలకమైన కొన్ని ఆధారాలు దొరికాయి. ప్రేమ్చంద్ దంపతుల సెల్ ఫోన్లు, వాళ్ల స్కూటర్ మాయమైందని తెలిసింది. రామేశ్వర్ వెంటనే కానిస్టేబుల్ ని తూప్రాన్పేటకు పంపించి ఆ దంపతుల సెల్ ఫోన్ గురించి వాకప్ చేయించాడు. కానిస్టేబుల్స్ వాళ్ళిద్దరి సెల్ ఫోన్ నెంబర్లు సంపాదించి రామేశ్వర్ కు అందజేశారు. వెంటనే ఆ సెల్ ఫోన్ కంపెనీలతో మాట్లాడాడు. ఆ సెల్ ఫోన్స్ నుంచి వెళ్లే అవుట్ గోయింగ్, ఇన్కమింగ్ కాల్స్ కావాలని వారిని అడిగాడు. కంపెనీ వారు ప్రేమ్చంద్ దంపతుల సెల్ ఫోన్స్ నుంచి వెళ్లే అవుట్ గోయింగ్ కాల్స్, ఇన్కమింగ్ కాల్స్ వివరాల్ని పోలీసులకు అందించారు. వాటిని పరిశీలిస్తే ప్రేమ్చంద్ సెల్ నుంచి కొన్ని అవుట్ గోయింగ్ కాల్స్ వరంగల్ కి వెళ్లాయని తెలిసింది. ఆ నెంబర్ రికార్డ్ అయింది, కానీ అది ఎవరిది, అతని చిరునామా ఏంటి అనే విషయం తెలియలేదు. వరంగల్ వెళ్తే అన్ని విషయాలకు సమాధానాలు దొరుకుతాయనుకున్నాడు సిఐ రామేశ్వర్. వెంటనే వరంగల్ చేరుకున్నాడు రామేశ్వర్. సెల్ కంపెనీకి వెళ్లి తన దగ్గరున్న నెంబర్ ఇచ్చి ఆ సెల్ నెంబర్ వ్యక్తి పేరు, చిరునామా కావాలని అడిగాడు. కొద్ది నిమిషాల్లో కంపెనీ వారు ఆ వివరాలు అందించారు. వెంటనే ఆ చిరునామా వెతుక్కుంటూ బయలుదేరాడు అతను. అతి కష్టం మీద ఆ ఇంటి అడ్రస్ కనుక్కొని ఆ ఇంటి తలుపు తట్టాడు రామేశ్వర్. ఓ వ్యక్తి బయటకొచ్చాడు. అతనికి తన దగ్గరున్న నెంబర్ చూపిస్తూ, ఈ సెల్ నెంబర్ నీదేనా అని అడిగాడు. అవును సార్ అన్నాడతను. నల్గొండ జిల్లా తూప్రాన్పేటలో హత్యకు గురైన ప్రేమ్చంద్ సెల్ నుంచి ఈ మధ్య ఈ నెంబర్కి ఫోన్ కాల్స్ వచ్చాయి. నీకు హత్యకు గురైన ప్రేమ్చంద్ జోషికి ఏమిటి సంబంధం అని అడిగాడు. వెంటనే తన సెల్ తీసి అందులో ఇన్కమింగ్ కాల్స్ చూశాడు ఆ వ్యక్తి. అవును సార్, ఈ నెంబర్ నుంచి నాకు కాల్ వచ్చింది అన్నాడు. ఎవరు చేశారది? ప్రేమ్చందేనా అన్నాడు సిఐ. దానికతను, కాదు సార్, ఆ ఫోన్ కాల్ చేసింది మా బావమర్ది. అతని పేరు గాజర్ల రాజేందర్. హైదరాబాద్ లో ఆటో నడుపుతుంటాడు. అయితే మా వాడి సెల్ నెంబర్ వేరే ఉంది సార్. తన ఫ్రెండ్ సెల్ నుంచి ఫోన్ చేస్తున్నానని చెప్పాడు. ఆ ఫ్రెండ్ ఎవరు? అతని గురించి నీకేమైనా తెలుసా అని అడిగాడు రామేశ్వర్. తెలీదు సార్, కావాలంటే మా వాడికి రింగ్ చేసి కనుక్కుంటాను. వద్దొద్దు, అసలు మేము ఇలా ఎంక్వైరీకి వచ్చినట్లు కూడా ఎవరికీ చెప్పొద్దు. మీ బావమర్దికి ఈ విషయం చెప్పావో నువ్వు మా సెల్లో ఉంటావు, అర్థమైందా అన్నాడు రామేశ్వర్. వెంటనే సిఐ, మీ వాడి ఫోటో ఒకటివ్వు అన్నాడు. అతను ఫోటో తెచ్చిచ్చాడు. వెంటనే అక్కడి నుంచి బయలుదేరాడు సిఐ రామేశ్వర్. ఏమాత్రం ఆలస్యం చేయకుండా హైదరాబాద్ చేరుకొని దర్యాప్తు ప్రారంభించాడు సిఐ రామేశ్వర్. రాజేందర్ కోసం గాలింపు మొదలైంది. వారెవరూ అతన్ని గుర్తుపట్టలేకపోయారు. రామేశ్వర్ వివరాలు చెప్పి ఫోటో వాళ్లకు చూపించాడు. వెంటనే రాజేందర్ని గుర్తుపట్టారు వాళ్ళు. తెలుసు సార్, అప్పుడప్పుడు ఈ ఆటో స్టాండ్ కూడా వస్తుంటాడు అన్నారు. వాడి అడ్రస్ చెప్పగలరా అని అడిగారు పోలీసులు. వాడు ఒక దగ్గరుండే రకం కాదు సార్. ఇల్లు వాకిలి ఏమీ ఉండదు. ఆటో నడుపుతాడు. వచ్చిన డబ్బులు అయిపోయే వరకు తాగుతూనే ఉంటాడు. తాగి పబ్లిక్ పార్క్స్ లో పడుకుంటాడు అని చెప్పారు. రామేశ్వర్ ఆ ఫోటో కానిస్టేబుల్స్ కిచ్చి వీడి కోసం పార్కుల్లో గాలించండి అని చెప్పాడు. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్ లో తిరుగుతూ అక్కడ కనిపించే వారందరినీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయసాగాడు కానిస్టేబుల్. చాలాసేపు తిరిగాక ఓ వ్యక్తి తూలుతూ రావడం కనిపించింది అతనికి.
కానిస్టేబుల్ ని చూడగానే ఆ వ్యక్తి కొంచెం కంగారు పడి దూరంగా వెళ్ళటానికి ప్రయత్నించాడు. రాజేందర్ ని సిఐ రామేశ్వర్ దగ్గరికి తీసుకువెళ్లాడు కానిస్టేబుల్. రాజేందర్ ని చూస్తూనే, చెప్పరా, నువ్వు వరంగల్లో ఉన్న మీ బావకి ఫోన్ చేసిన ఆ సెల్ ఎవరిది? మీ దోస్త్ అని మీ బావకి చెప్పావంట. ఆ దోస్త్ ఎవడు? వాడి పేరేంటి? వాడి ఇల్లెక్కడా? అని ప్రశ్నల వర్షం కురిపించాడు. నిజమే సార్, అది నాకు తెలిసిన వాడి ఫోనే. వాళ్ళిద్దరూ నాకు గుడుంబా దుకాణంలో పరిచయం అయ్యారు సార్. ఎప్పుడూ అక్కడే కలుస్తుంటారు. వాళ్ళ అడ్రస్ నాకు తెలియదు సార్. వారి పేర్లు మాత్రం ఒకడి పేరు యుగేందర్, మరొకడి పేరు సురేష్ సార్ అని చెప్పాడు. నువ్వు చెప్పేదంతా నిజమని నమ్మమంటావా అని అడిగాడు సిఐ. దానికి రాజేందర్, నిజం సార్, నన్ను నమ్మండి అన్నాడు. మరి వాళ్ళిద్దరినీ పట్టుకోవడం ఎలా అని ఆలోచించాడు సిఐ. నువ్వు చెప్పేది నిజమే అని నమ్ముతున్నా. ఈసారి వాళ్ళు నీకు కలిసినప్పుడు మాకు సీక్రెట్ గా ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వు, లేదంటే ఈ జంట హత్య కేసులు నీ మీద పడతాయి అని భయపెట్టాడు. సిఐ మాటలకు భయపడ్డ రాజేందర్, తప్పకుండా చెప్తాను సార్, వాళ్ళని పట్టించే పూచీ నాది అన్నాడు. ఆ రోజు నుంచి రోజు గుడుంబా దుకాణంలో కూర్చొని యుగేందర్, సురేష్ల కోసం ఎదురు చూడసాగాడు రాజేందర్. కొన్ని రోజుల తర్వాత వాళ్ళక్కడికొచ్చారు. ఎప్పుడెప్పుడు పోలీసులకు సమాచారం అందిద్దామా అని రాజేందర్ ఎదురు చూశాడు. కాని అతనికి ఆ వీలు చిక్కలేదు. మాటల మధ్యలో యుగేందర్, మేమిద్దరం ఇప్పుడు స్కూటర్ మీద సూర్యాపేటకు వెళ్తున్నాం అని రాజేందర్ కి చెప్పాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా రాజేందర్ పోలీసులకు ఫోన్ చేసి విషయమంతా చెప్పాడు. ప్రేమ్ చరణ్ స్కూటర్ నెంబర్ ఆధారంగా యుగంధర్, సురేష్లను వలపన్ని పట్టుకొని పోలీస్ స్టేషన్ కి తరలించారు. పోలీసులు తమదైన స్టైల్లో ప్రశ్నించేసరికి అసలేం జరిగిందో చెప్పడం ప్రారంభించారు. బీహారీ అనే వ్యక్తి ప్రేమ్చంద్ దాబాలో పనిచేస్తున్నాడు. గిరాకీ పెరగడంతో యుగేందర్, సురేష్లను కూడా దాబాలో పనికి కుదుర్చుకున్నాడు ప్రేమ్చంద్. యుగేందర్ది వరంగల్ జిల్లాలోని పునాయకుంట తండా, సురేష్ది తమిళనాడులోని మధురై జిల్లాలో అండిపెట్టి తాలూకా. ఒక దగ్గరే పనిచేస్తుండడం వల్ల బీహారీకి కొత్తగా పనిలో చేరిన యుగంధర్, సురేష్ల మధ్య త్వరలోనే స్నేహం కుదిరింది. ముగ్గురు మద్యం అలవాటు వల్ల మంచి మిత్రులయ్యారు. ఒకరోజు మద్యం తాగుతుండగా బీహారీ ఒక ప్లాన్ చెప్పాడు. మన యజమాని దగ్గర డబ్బు చాలా ఉంది. ఆ డబ్బంతా దాబాలోనే ఉంది. మనం ప్రేమ్చంద్ని, నిర్మలాబాయిని లేపేస్తే ఆ డబ్బు మనదవుతుంది. ఎవరి ఊళ్లకు వాళ్లు పోయి ఆ డబ్బుతో మజా చేయొచ్చు అన్నాడు. అతడు చెప్పింది వారికి నచ్చడంతో సరేనన్నారు యుగంధర్, సురేష్. 2006 నవంబర్ 27 రాత్రి తమ ప్లాన్ అమలు చేయాలని నిర్ణయించుకున్న ఆ ముగ్గురు రాత్రి పొద్దుపోయే వరకు మద్యం షాప్లోనే గడిపారు. ప్రేమ్చంద్ దంపతులను ఎలా మట్టుబెట్టాలన్నది వారిద్దరికీ వివరించాడు బీహారీ. రాత్రి 11 అయినా పనివాళ్లెవరూ పనిలోకి రాకపోవడంతో ఆ రోజు దాబా మూసేసి నిద్రపోయారు ప్రేమ్చంద్ దంపతులు. రాత్రి 12 గంటల ప్రాంతంలో ఆ ముగ్గురు దాబాకొచ్చారు.
మెల్లిగా డాబాలోకి ప్రవేశించారు. యుగేందర్, సురేష్ చెరో ఇనుపరాడ్ పట్టుకున్నారు. నిద్రపోతున్న దంపతుల తల మీద బలంగా కొట్టారు యుగేందర్, సురేష్. వాళ్లు అరవకుండా వెంటనే వారి గొంతు కోశాడు బీహారీ. కొద్ది క్షణాలకే ప్రేమ్చంద్ దంపతుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. వెంటనే అక్కడి నుంచి పారిపోయారు. డబ్బనేది చాలా విచిత్రమైంది. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంటే ప్రపంచం మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతుంటుంది. డబ్బు కోసం మనిషి ఏం చేయడానికైనా రెడీయే. అబద్ధాలాడతాడు, ప్రాణాలు తీస్తాడు. కానీ ఎంత డబ్బు పోసినా, ఎంత సంపాదించినా మన ఆయుష్ను మించి బతకలేం. పోయేప్పుడు ఏమీ తీసుకుపోం. ఈ నిజం తెలిసి కూడా డబ్బు మీద మనిషికి మోజు పోదు. అతని నైజం మారదు.